ఉత్పత్తిం చ పోషం చ వినాశం చ భూతానాం ఆగతిం చ వేత్తి విద్యామ విద్యాంచ సదాచ్యో భగవానితి అని. భగవంతుడంటే కంటికి కనిపించేటువంటి వాడు కాడు, కానీ కంటికి కనిపిస్తున్న సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త గనుక దేవుడు ఎవరు అనగానే సృష్టిలో ఉన్నటువంటి భాగము అని మాత్రం మనం అనుకోవడానికి వీల్లేదు. సృష్టిని చేసినటువంటి వాడు గనక సృష్టి కంటే సృష్టికర్త గొప్పవాడని మనం భావించగలం. ఉత్పత్తించ పోషంచ వినాశంచ అంటే పుట్టించువాడు, పోషించువాడు, మరణింపచేయవాడు అని. మరి పుట్టుకకు ముందు ఆయన ఉన్నాడు, మరణం తర్వాత ఆయన ఉంటున్నాడు గనక ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేటువంటి దేవుడు గనుకనే భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తు స్వరూపాలలోనూ, భూమి మీద ఉండేటువంటి ఏ ప్రాణుల స్వరూపాల్లో కూడా ఆయనను ఆరాధించటానికి వీల్లేదంటూ మరి విగ్రహారాధనను బైబిల్ గ్రంథం ఖండించడం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా ఈ విగ్రహములు కానీ లేక మనం చేసుకున్నటువంటి ఏ రీతిగా వస్తువులు కానీ ఏ స్వరూపంలో ఉన్నటువంటి దేవాది దేవుని యొక్క మహిమను చూపించటానికి సాదృశ్యంగా ఉపయోగపడతాయే తప్ప ఆ దేవుణ్ణి మన రెండు కళ్ళతో మనం చూడలేమన్నది అన్ని రకాలైనటువంటి జ్ఞానాలతో దేవుడు అనుగ్రహించినటువంటి ఉత్తమమైనటువంటి ఆలోచన.